హాయ్ అండి. వెల్కమ్ టు సుమా క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఇవాళ స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీకి ఫస్ట్ నేను చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పసుపు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కారం వేసుకున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు నేనైతే 2 స్పూన్స్ వేసానండి. అన్నీ వేసుకున్నాం కదండి, పీసెస్కి పట్టేలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పుదీనా, 2 లవంగాలు, దాల్చిన చెక్క అవి రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసేసుకోవాలండి. దాంట్లో ఆయిల్ అయితే హీట్ అయిందండి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఆ తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసేసుకున్నాము. పోపులోనే వేసుకోవాలండి అవి కూడా. అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము కదా 2, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేసేసుకోవాలండి. పోపులోనే వేసేసుకుంటే కొంచెం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాయి కదండి. దీంట్లో కొంచెం మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలండి. ఆయిల్లో బాగా చికెన్ ఫ్రై కావాలండి. ఇటు కలిపేసుకుందాం. ఫ్రై అయ్యే వరకు మనం అటు ఇటు కలిపేసుకోవాలండి. రెండు టమాటాలే తీసుకోవాలండి. వాటిని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలని చికెన్లో వేసేసుకోవాలండి. అటు ఇటు కలిపేసుకోవాలి. ఇవి చికెన్తో పాటు టమాటా కూడా కుక్ అవుతుందండి. ఈ టమాటా వేస్తే మంచి గ్రేవీ వస్తుందండి. ఏ మసాలా యాడ్ చేయకుండా చాలా బాగుంటుందండి కర్రీ. కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం, 2 స్పూన్స్. అటు ఇటు కలిపేసుకుందామండి. తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము.
మూత పెట్టేసుకుందామండి. చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుంది కదండి. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాము. వాటర్ పోసేసుకున్న తర్వాత అటు ఇటు కలిపేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. మూత పెట్టేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మనం దీంట్లో ధనియా పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుందాం. ఫైనల్గా అయితే కొత్తిమీరను కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవడమే అండి. చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.